నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాలలో సందడి చేసిన హీరోయిన్ కృతి శెట్టి. ఘనంగా నూతన సీఎంఆర్ షాపింగ్ మాల్. లంచం తీసుకుని సంతకం పెట్టిన వీఆర్ఓను సస్పెండ్ చేయాలని జాయింట్ కలెక్టర్ ను ఆదేశించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. శ్రీశైలం మల్లన్న సేవలో సినీ హీరో అక్కినేని నాగార్జున, నాగ చైతన్య దంపతులు. బీఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ నంద్యాల నందు అంగరంగ వైభవంగా ప్రారంభమైన ప్రాంతీయ పాలిటెక్నిక్ టెస్ట్. నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో 62వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. రెవెన్యూ సదస్సులో పాల్గొన్న రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ప్రతి ఒక్కరూ నమాజ్ తర్వాత హజ్రత్ మౌలానా అర్షద్ మదానీ జియామితే ఉలామే హింద్ పిలుపు. నంద్యాలలో హీరోయిన్ కృతి శెట్టి సందడి చేశారు. స్థానిక పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్ లో నూతన సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి కృతి శెట్టి ఇచ్చేశారు. కృతి శెట్టిని చూసేందుకు సీఎంఆర్ షాపింగ్ మాల్ వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ 45 సంవత్సరాలు అనుభవం ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేయడం చాలా ఆనందంగా ఉందని, షాపింగ్ మాల్ లో నాణ్యమైన వస్త్రాలు సరసమైన ధరలకే లభిస్తాయన్నారు. చుట్టుప్రక్కల ప్రజలు షాపింగ్ మాల్ ను సందర్శించి వస్త్రాలు కొనుగోలు చేయాలని ప్రజలను కోరారు. ఆమె నటించబోయే సినిమా అప్డేట్స్ గురించి చెప్పుకొచ్చారు. అందరితో మాట్లాడడానికి లోపల ప్రెస్ మీట్ కంప్లీట్ చేసుకుని వస్తారు. మమ్మల్ని ఎందుకు ఆపుతున్నాను? సార్ మీరు వెళ్ళండి సార్. సార్ మీరు వెళ్ళండి సార్. వచ్చాడు కానీ అక్కడ వెనకాల ప్రశ్నలు
స్టార్ట్ చేయొచ్చు. నంద్యాలలో సిఎంఆర్ షాపింగ్ మాల్ కి వచ్చి చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న ఎనర్జీ చాలా బాగుంది. వాళ్ళది 40 సంవత్సరాల లెగసీ ఉంది అండ్ దే టేక్ సో మచ్ ప్రైడ్ ఇన్ ద కలెక్షన్స్ అండ్ ఐ కెన్ సీ వై. ఇప్పుడే నేను కొన్ని సీరియల్ ట్రై చేశాను అండ్ దే ఆర్ రియలీ రియలీ బ్యూటిఫుల్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్ విత్ దిస్ స్టోర్. అలా చాలా సంతోషంగా ఉన్నది. నంద్యాలలో మాది 39వ షోరూము, వైడ్ రేంజ్, అలాగే మాది డైరెక్ట్ గా మిల్ పర్చేజ్ ఉంటుంది కాబట్టి మా ప్రైస్ కూడా తక్కువ ఉంటాయి. అలాగే ఫ్యాషన్ కూడా మా దగ్గర చాలా బాగుంటాయి. ఎందుకంటే అన్ని రకాల వస్త్రాలు, మేము 40 సంవత్సరాల అనుభవంతో అన్ని రకాల వస్త్రాలు, అలాగే రెడీమేడ్ దుస్తులు మేము డైరెక్ట్ ఫ్యాక్టరీ ద్వారా తెప్పించి డైరెక్ట్ గా మేము ప్రజలకు అందిస్తాం కాబట్టి రేట్లు కూడా బాగా రీజనబుల్ ఉంటాయి. ఈ న్యూ ఇయర్ కి, అలాగే క్రిస్మస్ కి, పొంగల్ కి అందరూ వచ్చి నంద్యాల ప్రజలు, అలాగే చుట్టుపక్కల ప్రజలు వచ్చి ఒకసారి చూసి మా ప్రైస్, మా క్వాలిటీ ఒకసారి చూడాలని మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తున్నాం. నంద్యాల జిల్లా బనగానపల్లిలో మండలం యాగంటిపల్లి గ్రామానికి చెందిన రాధమ్మ తన అక్కకు క్యాన్సర్ వచ్చి ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టిన మృతి చెందడం జరిగిందని ఆమె తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం బనగానపల్లి తహసీల్దార్ కార్యాలయంలోనే వీఆర్ఓ గంగన్న సంప్రదించడంతో ఆయన రోజు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతుంది. అనేక సార్లు తిరిగిన తమకు సంతకం పెట్టలేదన్నారు. 2000 డబ్బులు ఇస్తేనే సంతకం పెడతా, లేకపోతే పెట్టనని చెప్పడంతో చివరకు 1200 రూపాయలు ఇవ్వడంతో అప్పుడు ఆయన సంతకం పెట్టినట్టు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఆమె తెలిపారు. అక్కడే ఉన్న వీఆర్ఓ గంగన్నపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీ జనార్దన్ రెడ్డి డబ్బులు తీసుకోవడం నిజమేనా అని వీఆర్ఓ గంగన్నను అడగగా ఆయన సమాధానం చెప్పలేకపోయారు. బాధితురాలు వాయిస్ రికార్డు సాక్ష్యాలతో సహా రుజువు చూపించడంతో వీఆర్ఓ గంగన్న సమగ్ర విచారణ జరిపి సస్పెండ్ చేయాలని అక్కడికక్కడే జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ కు ఆదేశాలు జారీ చేశారు. అంటే ఒక ఆడ కూతురు అబద్ధాలు చెప్తారా? అంటే ఒక రైతు బిడ్డకు పుట్టినామే నీ మీద అబద్ధాలు చెప్తారా? ఇది నువ్వు ఎన్ని గంటలకు ఇచ్చినావు? అది అప్పుడు ఎప్పుడైనా చెప్తావు? 12 గంటలకు చెప్పేది సస్పెండ్ చేసి రికార్డు కూడా ఉందా? వాయిస్ సస్పెండ్ చేయండి. వాయిస్ రికార్డు కూడా కలెక్టర్ గారికి ఇవ్వండి. ఫార్వర్డ్ కలెక్టర్ తీసుకు ఇక్కడే సస్పెండ్ చేయండి. ఎవరు ఈ పని చేసినా సస్పెండ్ అవుతారు. నిలబడిగా ఉండదు, సస్పెండ్ చేయండి. తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు. మీరు కూడా ఎంక్వైరీ చేయండి, ఎవిడెన్స్ తీసుకోండి. అతను నిలబడిన ఫోటో, అక్కడ ఎన్ని గంటలకు ఇచ్చాడు, ఇద్దరు కూడా టెలిఫోన్ లో మీరు లొకేషన్స్ కూడా దాన్ని అవుతాయి, అన్ని దొరుకుతాయి. ఇక్కడ నేను ఇంతకు ముందే చెప్పాను, కొంతమంది ఆర్డీఎంఓ, విఆర్ఓలు, ఆర్ఐల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి. నంద్యాల జిల్లా శ్రీశైల బ్రహ్మాంబిక మల్లికార్జున స్వామి వారిలో తెలుగు సినీ నటుడు ఒక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్య శోభిత దంపతులు దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద ఆలయ మర్యాదలతో అర్చకులు, అధికారులు సినీ హీరో నాగార్జున, నాగ చైతన్య దంపతులకు స్వాగతం పలికారు. కొత్తగా నాగార్జున తనయుడు నాగ చైతన్య శోభిత తాజాగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం అయిన తర్వాత మొదటిసారిగా మల్లన్న సన్నిధికి వచ్చి స్వామి అమ్మవార్ల ఆశీస్సులకు పొందేందుకు స్వామి అమ్మవారిని దర్శించుకుని మల్లన్నకు అభిషేకాలను, అమ్మవారికి కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలను నిర్వహించుకుని అమ్మవారి ఆలయ ముఖ మండపం వద్ద వేద పండితులు ఆశీర్వచనాలను, లడ్డు ప్రసాదాలు స్వీకరించారు. సినీ హీరో నాగార్జున, నాగ చైతన్య శోభితలను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, భక్తులు తరలివచ్చారు. వీళ్ళ రాకతో క్షేత్రమంతా సందడి వాతావరణం నెలకొంది. శిఖర్ పైన మనకి లేదు నేను
నంద్యాల మరియు కర్నూలు జిల్లాలోని 12 ప్రభుత్వ మరియు ప్రైవేటు పాలిటెక్నిక్లలో 324 మంది విద్యార్థులు మొత్తం 96 ప్రయోగాలు ప్రదర్శించడం జరిగింది. ఇందులో సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలు ఏర్పరచడం జరిగింది. ప్రారంభించిన మంత్రి ఫారూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి అనంతరం ఎగ్జిబిషన్ స్టాల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఫారూక్ మాట్లాడుతూ జీవరాశులలో అత్యంత శక్తివంతమైనది మేధస్సు అని విద్యార్థులు ప్రతిభను వెలికి తీయడానికి ఈ టెక్ ఫస్ట్ దోహదపడుతుందన్నారు. విద్యార్థులు ప్రదర్శన ప్రయోగాలు అబ్బురపరిచాయన్నారు. నంద్యాల డిస్ట్రిక్ట్ కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ఈ ఆవిష్కరణలు విద్యార్థుల మేధోశక్తిని తెలియజేస్తున్నాయన్నారు. భావితరాలకు బాసటగా నిలిచేలా ఆవిష్కరణలు చేపట్టాలని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. Thank you, sir. వెయిట్ చేస్తున్నారు అందరూ. ఇక్కడ కట్ చేస్తాను, ఇది రిబ్బన్ గా ఉపయోగపడుతుంది. ఓకే, మేము పంపిస్తాం. కూర్చోవా? శ్రీశైలం టెంపుల్ ఉంది కదమ్మా, శ్రీశైలం టెంపుల్ లో ఎంతమంది ఈరోజు చేశారు అంటే ఇదే వాడుతున్నారు. ఆ కౌంటింగ్ మీకు బయటకు వస్తుంది. మేము ఎవరిని లెక్క పెట్టాం కదా, ఈరోజు 30,000 వచ్చారు, 40,000 వచ్చారు దర్శనానికి. మేడం I request మన పంచాయతీ వాళ్ళు వస్తారు కదా కూర్చోడికి, అప్పుడు సెటరేట్ చేసే బాధ్యత అయిపోయినారు. రేపు ఎప్పుడు తగ్గుతాయి ఈ రెవెన్యూలు మనకి, ఎప్పుడైతాయి? కాబట్టి ఈ సమస్యలు చాలా ఉన్నాయి దేశంలో, రాష్ట్రంలో. ఇవన్నీ తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం తీర్చాలి, ఎంతో తీస్తుందని మనం చూడాలి. అమరావతి ఉంది. ఈ రోజు మనం దాదాపు 15 ఏళ్ళ నుంచి మేము ఎమ్మెల్యేలు పోయిందాం. నేను దాదాపు 40 ఏళ్ళు నుంచి ఎందాక చెప్పాడు. సెక్రటరీ కూడా పనిచేయలేదు. నేను సెక్రటరీగా పనిచేయలేదు సార్, నేను డిప్యూటీ స్పీకర్ పనిచేయలేదు. నేను చాలా పెద్ద కాలం అవుతుంది నా పదవులు రాస్తే. చాలా ఉన్నాయి, అన్ని చేశా. చైర్మన్ చేసి, కౌన్సిల్ చైర్మన్ చేశారు, డిప్యూటీ చైర్మన్ చేశాను, మంత్రి చేశా, మళ్ళీ మంత్రి చేశా, మళ్ళీ మంత్రి చేశా, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మంత్రి చేస్తా ఉన్నా.
చాలా సార్లు చేశాను. సీనియర్ మోస్ట్ మ్యాన్ క్యాబినెట్ ఆల్సో. కాబట్టి ఈ అవకాశం అది వేరే అవకాశం, అది గాడి గిఫ్ట్ కూడా అనుకోను ఒకసారి. కాబట్టి ఏం చెప్పారు, అదే మేడం చెప్పినట్టు అందరూ బాగా చదువుకొని ఉన్నతమైన స్థలం నుండి దేశం పేరును, రాష్ట్రం పేరును, అదేవిధంగా మన పేరు పెట్టుకుని రాజకీయాలకు మాత్రం ముందు చూపారు. దయచేసి డోంట్ గో ఇంటూ పాలిటిక్స్. పాలిటిక్స్ వెళ్ళిపోయినాయి బాగా. పాలిటిక్స్ చాలా చాలా, ఎందుకంటే మరీ దారుణం అయిపోయింది. రాజకీయాలు అవసరమే లేదు. రాజకీయాల్లో కూడా శాసనసభ బదులు జరగడం లేదు, పార్లమెంట్ లో కూడా డిస్కషన్ జరగదు. ఏం ప్రజల్లో పనిచేస్తాం మనం, ఇవన్నీ మనం గమనించాలి. ఎందుకంటే చట్టాలు బాగాలేవు, పరిస్థితులు బాగాలేవు. రాజకీయంగా అది ఏం చేయాలో అది చేయలేకపోతా ఉన్నాం, అచీవ్ చేయలేకపోతున్నాం. అచీవ్ చేయాలంటే ఏం చేయాలి, మనం నిస్వార్థంగా ఉండాలా. నిస్వార్థంగా ఉంటే పనులు జరుగుతాయా? సైలెంట్గా ఉంటే ఎఫిషియెంట్ అంటారు. ఇక పని చేయకపోతే వాడు హానెస్ట్ కాదు, వాడు డిజానెస్ట్ అంటారు. ఇట్లానే ఉన్నాయి. హానెస్ట్ ఉంటే ఒక రకం ఉంది, డిజానెస్ట్ ఉంటే ఒక రకం ఉంది, పని చేయకపోతే ఒక రకంగా ఉంది. కాబట్టి ఏది కూడా సార్ చాలా టైం తీసుకున్నాము మీ దగ్గర మేము. అందుకని థింక్ బియాండ్ యువర్ కన్వెన్షనల్ బౌండరీస్ అన్న మాట వాడడానికి కూడా కారణం అదే. ఇప్పుడు మీరు చెప్పారు నాకు, ఇప్పుడు 12 పాలిటెక్నిక్స్ నుంచి 96 ప్రాజెక్ట్స్, 324 స్టూడెంట్స్ ఇక్కడ ప్రజెంట్ చేశారు అని చెప్పి. ఇది మీకు టుడే ఒక ఆపర్చునిటీ, దేనికి? లెర్నింగ్ కి, ఒకరి నుంచి ఒకరికి లెర్నింగ్ కి, ఎంతో మంది స్టూడెంట్స్ మీరు కలుసుకోవడానికి, గ్రూప్ డిస్కషన్ కి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, మీ సాఫ్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ గా మీరు వాడాలి. అందరితో కలవాలి. ఎదుటి వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, నేను తన నుంచి ఏం నేర్చుకోగలను, తన ప్రాజెక్ట్ నుంచి నేను ఏం నేర్చుకోగలను, దాన్ని ఇంకా నేను ఏ విధంగా ఇంప్రూవ్ చేయగలను అన్న ఆలోచన విధంగా మీరు ప్రతి ప్రాజెక్ట్ ని కూడా చూస్తే ఇంప్రూవ్మెంట్ కి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. కరికులం కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఎక్స్ట్రా కరికులం కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని నేను మీ అందరినీ, ఆల్ స్టూడెంట్స్ ని కూడా నేను కోరుతూ ఉన్నాను. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం ముందు 62వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా పాల్గొని హోంగార్డ్ నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్న మీకు నా జోహార్లు అని తెలియజేశారు. పోలీసు సిబ్బందితో పోలిస్తే హోంగార్డులకు ఎన్ని సౌకర్యాలు తక్కువ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో వారి కంటే ఎక్కువ సేవ చేస్తున్నారు. ఈ విషయంలో నంద్యాల జిల్లా పోలీస్ శాఖ తరఫున హోంగార్డులకు అభినందనలు తెలిపారు. హోంగార్డ్స్ నంద్యాల జిల్లా 494 హోంగార్డ్స్ మంది శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, క్రైమ్ నియంత్రణ, లా అండ్ ఆర్డర్స్ డ్యూటీ, డ్రైవర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల యందు, దేవాలయాలు యందు భద్రత కొరకు మరియు టెక్నికల్ కేటగిరీలు యందు పనిచేస్తున్నారు. మరియు పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరత ఉండడం వల్ల వారితో సమానంగా హోంగార్డులు విధులను కూడా నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా ఎక్కడ కూడా రాజీ పడకుండా నిస్వార్థ సేవ మా దృఢ నిశ్చయమనే విధంగా విధులు నిర్వహిస్తున్నందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈరోజు 62 హోంగార్డ్ రైజింగ్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు పరేడ్ పెట్టడం జరిగింది. మన నంద్యాల జిల్లాలో దాదాపు 494 హోంగార్డ్స్ పని చేస్తున్నారు. అన్ని స్టేషన్స్లో ఉండొచ్చు, క్రైమ్ పార్టీలో ఉండొచ్చు, బందోబస్తులో ఉండొచ్చు, అన్ని ఇష్యూస్లో మంచిగా పని చేసి మంచి పేరు తీసుకొస్తారు మన హోంగార్డ్స్. అండ్ ఈరోజు కూడా వాళ్ళు ఎవరెవరు మంచి పని చేశారు వాళ్ళకి ఫెసిలిటేషన్ చేయడం జరిగింది. ఇంకా ఒక హోంగార్డ్ ఒక ఓల్డ్ ఉమెన్కి ఆత్మకూరులో బీట్లో వెళ్ళినప్పుడు వాళ్ళ చూసి కెనాల్లో పడిపోయింది అమ్మాయి. వాళ్ళ ముందు వాళ్ళ డ్యూటీ పరంగా వెంటనే వెళ్ళి అక్కడ అమ్మాయికి రెస్క్యూ చేయడం జరిగింది. ఆ విషయం మన ఆనరబుల్ మినిస్టర్ గారు కూడా, నారా లోకేష్ గారు కూడా రీట్వీట్ చేశారు, ట్విట్టర్లో పెట్టారు. సో ఈ అట్లా మంచి పని చేసి హోంగార్డ్స్ నంద్యాల డిస్ట్రిక్ట్ పోలీస్కి మంచి వైర్ తీసుకొస్తారు. అండ్ ఇప్పుడు కూడా అందరూ అదే కోరుకున్నాము, మంచి పని చేస్తున్నారు. అండ్ వాళ్ళకి భద్రత చూడడానికి, వెల్ఫేర్ చూడడానికి, వాళ్ళ టర్న్అవుట్ చూడడానికి మన బాధ్యత ఉంది. అదే మనకు చూస్తాము. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, చైర్పర్సన్ మాబునిసా, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది
పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాపునిస మాట్లాడుతూ భారతీయ సమాజంలో ఆయన తీసుకొచ్చిన మార్పులను స్మరించుకుంటామని, న్యాయమైన విలువలను ప్రతిబింబించే సమయం ఇది, నేటికి భారతదేశాన్ని భావితరం చేస్తుందని పేర్కొన్నారు. అతని జీవితం గురించి ప్రసంగించిన కీలక అంశాలు మరింత సమానమైన మరియు న్యాయమైన సమాజాన్ని సృష్టించడానికి అతని అంకిత భావన గుర్తు చేశాయని పేర్కొన్నారు. నమస్కారం. ఈరోజు రాజ్యాంగ వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కమిషనర్ గారు మరియు మున్సిపల్ సిబ్బంది అందరము కలిసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారి ఆశయాల అనుగుణంగా మేమందరం కృషి చేసి ఆయన ఇచ్చిన మార్గదర్శకాలతో ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. జై భీమ్. ఈరోజు మన రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ రూపశిల్పి, స్వాతంత్ర సమరయోధుడు, మరి భారతదేశానికి దిశానిర్దేశం చేసిన రాజ్యాంగాన్ని రూపొందించిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దివ్య స్మృతిని గుర్తు చేసుకోవడానికి ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మేమందరం కూడా అసెంబ్లీ కావడము, మరి గౌరవ చైర్పర్సన్ గారి చేతుల మీదుగా వారి పటానికి పుష్పమాలతోటి గౌరవించుకోవడం, సముచితంగా వారి నంబరేషన్ గుర్తు చేసుకోవడము, ఇదంతా కూడా ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం కానీ మరి మున్సిపల్ సిబ్బంది గారి మేమందరం కూడా కలిసికట్టుగా వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని, మరింత మెరుగైన సేవలు అందిస్తూ ప్రజలకు ఎవరైతే బాటం లెవెల్లో ఉన్నారో వారందరికీ కూడా, అట్టడుగున ఉన్న అందరికీ కూడా సముచితంగా సేవలు మరి మా వైపు నుంచి చేయవలసిన అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ముందుకు పోతామని తెలియజేస్తుంది. బనగానపల్లి మండలం యాగంటిపల్లి గ్రామంలో సచివాలయం వద్ద మీ భూమి మీ హక్కు పేరుతో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు విచ్చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన యాగంటిపల్లి ప్రజలు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో భూములు అక్రమాలపై చేసిన అరాచకాలను అడ్డుకునేందుకే నేడు రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించాలనేదే ఈ రెవెన్యూ సదస్సుల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ రెవెన్యూ సదస్సులు 33 రోజుల పాటు ఒక గ్రామంలో జరుగుతాయని గ్రామ సచివాలయ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీ, స్థానిక రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ప్రజలకు సంబంధించి ఏ రెవెన్యూ సమస్య ఉన్నా ఈ సదస్సులో వారికి న్యాయం జరిగేలా చూడాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గవర్నీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ ఒక సందేశాన్ని పంపించారు. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. మీ అందరి ఆశలు, ఆకాంక్షల రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తా ఉంది. గత 5 సంవత్సరాలలో నాటి పాలకులు చేసినటువంటి పాపాలన్నిటినీ కూడా ఈ రోజు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఆస్తులను వాళ్ళ పేదవాళ్ళ ఆస్తులను కావచ్చు, మధ్యతరగతి కుటుంబాల ఆస్తుల నుండి కూడా ట్యాంపరింగ్ చేసి రికార్డులంతా కూడా తారుమారు చేసి వేల ఎకరాలు వేల వరకు పోవడం జరిగింది. అదే విధంగా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసుకునే ప్రతి అన్యాయాన్ని, ప్రతి అర్జీదారుడికి న్యాయం జరిగే విధంగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానికోసం ప్రత్యేకంగా రెవెన్యూ సదస్సులు గ్రామాన కూడా దాదాపుగా 30 రోజులు ఒక గ్రామం ప్రకారం కూడా చేయడం, రెవెన్యూ ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, జేసీ గారు అందరు కూడా వస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేటువంటి ప్రభుత్వంతో మా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మేము కూడా ఈరోజు యాగంటిపల్లి గ్రామానికి రావడం జరిగింది. అదేవిధంగా గత పాలకులు చేసినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కావచ్చు, ల్యాండ్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెవెన్యూ దాంట్లో ప్రకారము ఈరోజు తీసుకొచ్చి వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో పాలసీ మ్యాటర్ కూడా తీసుకురా ఉంది. ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళందరి కబ్జాదారులను కూడా గుర్తించి ఖచ్చితంగా వాళ్లకు శిక్ష పడే విధంగా చర్యలు కూడా తీసుకుంటాము. అదేవిధంగా ఏవైతే ఈ యొక్క పాస్బుక్లు కానీ, ఈ యొక్క సర్వేలు కానీ, దాని మీద జరిగిన అవకతవకలను ప్రతి ఒక్క దాన్ని కూడా పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. భారతదేశ రాజ్యాంగానికి మరియు సెక్యూరిజానికి కాపాడుకోవడం మన బాధ్యత. 15 డిసెంబర్ చెలో కడప రోజు నంద్యాల ఆత్మకూరు బైపాస్ రోడ్ చిన్న చెరువు కట్ట దగ్గర హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా సయ్యద్ నూరుల్లా ఖాద్రీ మసీదులో జుమ్మా నమాజ్ తర్వాత మస్జిద్ ఎదురు స్థలంలో మౌలానా అబ్దుల్ సలాం రషాదీ మరియు నమాజ్ కు వచ్చిన ప్రతి ఒక్కరూ నమాజ్ తర్వాత హజరత్ మౌలానా అర్షద్ మదానీ జమియాతే ఉలామా హింద్ పిలుపునిచ్చిన పిలుపు కొరకు తహఫూజ్ జై అయిన హింద్ మరియు కౌమియాక్ జయంతి కాన్ఫరెన్స్ డిసెంబర్ 15 జై రాజ్ గార్డెన్ బైపాస్ రోడ్ ఆజాద్ నగర్ కడప ఆంధ్రప్రదేశ్. ఈ పిలుపునిచ్చేవారు హజరత్ మౌలానా అర్షద్ మదీనా మరియు జమాతే ఉలామే హింద్ తరపు నుంచి. కావున ఈ ఒక్క కాన్ఫరెన్స్ ని విజయవంతం చేయాలని మౌలానా అబ్దుల్ సలాం రసాదీ మరియు నూరుల్లా ఖాద్రీ మసీద్ నమాజ్లో పిలుపునిచ్చారు. మేము సిద్ధము, మీరు సిద్ధమా? డిసెంబర్ 15 4 గంటలకు ఈ ప్రోగ్రాం మొదలవుతున్నది. కావున ప్రతి ఒక్కరూ తమ బంధుమిత్రులు మరియు స్నేహితులతో ఈ కాన్ఫరెన్స్ లో చేరాలని కోరడం జరిగింది. భారత రాజ్యాంగానికి కాపాడుకోవడం మన బాధ్యత. ఎవరు భారత యొక్క సెక్యూరిజానికి కాపాడుకోవడం మన బాధ్యత. ఈ రోజు బాబాసాహెబ్ వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఒక నినాదం ఇచ్చారు. कानून बनाते गए, हम खामोश रहे. अब हम खामोश रहने वाले नहीं हैं. इसलिए सारे मुसलमानों से हम ये अपील करते हैं कि अपने कौम पर और अपने हिंदुस्तान के दस्तूर पर और अपने कुरान और अपने मसाजिद पर जो मोहब्बत है वो मोहब्बत इस सफ़र के ज़रिए से बताने के लिए हम सारे साथियों को दावत देते हैं कि इंशाअल्लाह 15 तारीख इतवार को जोहर की नमाज पढ़ के निकलेंगे नंदियाल से या अपने अपने इलाके से कड़पा पहुंचेंगे और हम ये दिखाएंगे कि मुसलमान सोया हुआ नहीं है, मुसलमान जिंदा है और मुसलमान की ज़मीर भी जिंदा है. इसलिए साथियों से हम गुजारिश करते हैं कि अपने दोस्त अहबाब के साथ 15 तारीख को 4 बजे तक कड़पा पहुंचने की कोशिश करें. यह हमारी नूरुल्लाह खादरी मस्जिद की तरफ से दावत है और जमीयत उलमा हिंद की तरफ से सबको दावत है. सारे साथियों से गुजारिश है कि सबको इस प्रोग्राम में हर एतबार से हिस्सा लेने की कोशिश करें. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. क्या भाई तैयार है जाने के लिए? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో సందడి చేసిన హీరోయిన్ కృతి శెట్టి. ఘనంగా నూతన సిఎంఆర్ షాపింగ్ మాల్. లంచం తీసుకుని సంతకం పెట్టిన వీఆర్ఓను సస్పెండ్ చేయాలని జాయింట్ కలెక్టర్ ను ఆదేశించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. శ్రీశైలం మల్లన్న సేవలో సినీ హీరో అక్కినేని నాగార్జున నాగ చైతన్య దంపతులు. బీఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ నంద్యాల నందు అంగరంగ వైభవంగా ప్రారంభమైన ప్రాంతీయ పాలిటెక్నిక్ టెస్ట్. నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో 62వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా.
రెవెన్యూ సదస్సులో పాల్గొన్న రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ప్రతి ఒక్కరూ నమాజ్ తర్వాత హజ్రత్ మౌలానా అర్షద్ మదానీ జియామితే ఉలామే హింద్ పిలుపు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.